సందీప్ రెడ్డి ముంబైకి వెళ్ళిపోయాడు. కబీర్ సింగ్ తీసిన తర్వాత మళ్ళీ తెలుగుకి వచ్చేస్తాడు అనుకున్నారు, ఎందుకంటే అది రీమేక్ కాబట్టి వెళ్ళిపోయారు అక్కడికి. తర్వాత వచ్చేస్తారు ఇక్కడ ఖచ్చితంగా సెకండ్ స్ట్రైట్ మూవీ అనేది తెలుగే అనుకున్నారు. బట్ వై అగైన్ బాలీవుడ్? నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ థింగ్ the span will be big anyways when you make a Hindi film. Now today in the post-pandemic tarvata it has become wherever you make a film, if it has a content in it, then it will go places like KGF, Pushpa, are the examples. And content of the universe will unna kuda, there is no guarantee that every film will go like KGF and Pushpa. You know, there is no yardstick for it. And top of it, I got a chance to work with RANBIR KAPOOR, so that is one of the main reasons I didn't want to miss the chance. And he'll fit into the story very well. These two factors unnappudu I thought I should not think about the language. So language is only for a setup, but excluding that, when you see a wide release, it will be a very big release, right? When you compare to doing it in a Telugu film. But నేను స్టార్ట్ పెట్టినప్పటికీ నేను ఇప్పుడు అయిపోయి రిలీజ్ అయ్యే వరకు స్టాటిస్టిక్స్ మారిపోయాయి. బికాజ్ KGF 2, Pushpa 2, so Pushpa 1. సో ఇప్పుడు ఇట్లానే ఉండేదా ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ తెలుగు స్టార్ వుడ్ హ్యావ్ డన్? సో ఇదంతా హైపోథెటికల్ థాట్ అండ్ క్వశ్చన్, సో వీ నెవర్ నో. Ideally, one striking thing was like RANBIR Kapoor liked the story and I'm seeing him throughout the story, then that's it. So he said, ante atani land is Hindi kada, so happens to be Hindi cinema. Animal kosam Ranbir kosam animal? Animal is a subject. It can be done in any language. If a guy, actor from Hindi cinema got a chance and he liked it, so it happened to be in Hindi. So ideally, I don't feel it has a language because it's father and son story. It can be set in any language. So ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కాకపోతే హిందీ యాక్టర్తో చేసాం అంతే. ఇప్పుడు మొగ్లాజం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మొగ్లాజం హిందీలో చేయాలి, తెలుగులో కుదరదు, అక్బర్ స్టోరీ అది. సో అట్లా ఏం లేదు దీనికి, ఇట్ కుడ్ హ్యావ్ డన్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, అందుకే వీఆర్ డబ్బింగ్ ఇట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. రణబీర్ ఒక ఇంటర్వ్యూలో, నేను చూసిన ఇంటర్వ్యూస్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, హీ ఈజ్ సో ఒరిజినల్, సందీప్ ఈజ్ సో ఒరిజినల్, హీ టేక్స్ ఇన్స్టెన్సెస్ ఫ్రమ్ హిస్ లైఫ్ అండ్ మేక్స్ ఫిలిమ్స్ అని చెప్పారు. సో యానిమల్లో నో జనరల్లీ అది ఎందుకన్నానంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు ఐ గివ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ దిస్ ఇస్ వాట్ ఐ సా సమ్వేర్, దిస్ ఇస్ వాట్ ఐ సా అండ్ దిస్ ఆర్ ద రిపర్కషన్స్, సో దట్స్ వై ఐ ఫెల్ దట్ డే, సో ఐ థాట్ దిస్ విల్ బి నైస్ సీన్. వెన్ ఐ గివ్ ఎగ్జాంపుల్స్ లైక్ దాట్, సో ఆయనకు అనిపించి ఉంటుంది, సో ఐ డ్రా సో మెనీ థింగ్స్ ఫ్రమ్ మై రియల్ లైఫ్ అని. సో బట్ యాజ్ అ స్టోరీ దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ వాట్ హెస్ హ్యాపెండ్ విత్ యానిమల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఫర్ మీ. సో మీకు మీ ఫాదర్కి ఉన్న సీన్స్ ఏమి సినిమాలో లేవా? లేవు లేదు, నాకు ఫ్యామిలీ యాంగ్స్ట్ ఏం లేదు, నాకు చాలా సపోర్టింగ్ పేరెంట్స్, ఫాదర్ మదర్. సో నాకు ఎప్పుడు నా యాంగ్స్ట్ అంతా హై స్కూల్ కాలేజే, సో నాకు ఫ్యామిలీ లైఫ్లో యాంగ్స్ట్ ఏం లేదు. హై స్కూల్ కాలేజ్లో ఏముంది? జనరల్ ఇవే గొడవలు, హెచ్ఓడితో ఇష్యూస్ అవి ఇవి. సో ప్రతి ఒక్కరికి యాంగ్స్ట్ ఒక ఏరియాలో డిసైడ్ అవుతుంది కదా. సో దట్ ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ హై స్కూల్ అండ్ కాలేజ్. సో ఇట్స్ ఐ కెన్ రైట్ అ స్టోరీ ఆన్ దట్ ఇఫ్ ఐ వాంట్, అబౌట్ హౌ ఒక పర్సన్కి యాంగ్స్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది వెన్ హీ హ్యాస్ ఎ హ్యాపీ ఫ్యామిలీ ఆల్సో. I feel like we human beings speak angst at one particular point. We need to kada smoothga unte I don't think so how things will work, how interest you have in life. Ento konta drama undali kada. సందీప్ రెడ్డి వాంగకి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు యాంగర్ ఇష్యూస్ సందీప్ రెడ్డికి కూడా ఉన్నాయి అని. యాంగర్ ఇష్యూస్ స్కూల్లో హై స్కూల్లో ఉన్నాయి, హెచ్ఓడి దాకా వెళ్ళి గొడవలు అయినప్పుడు ఆబ్వియస్గా ఎంత పాజిటివ్ పేరెంట్స్ అయినా దే షో యాంగర్ చూపిస్తారు కదా, ఎందుకు ఈ గొడవలు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని. అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు మీ మీద No, when you have a reason for why people are around you or reacting in a way, I'm a very reasonable guy that way. I think like why this energy is coming from and where it is coming from. So unnecessary angst లేదు. అందుకే ఆ డైలాగ్ రాసిన కూడా అర్జున్లో, ఐఎమ్ నాట్ ఎ రెబల్ వితౌట్ ఎ కాజ్ అని. ఓకే, సో యా రీజన్ ఉంటే రెబల్ కాకుండా ఓకే స్మూత్గా డీల్ చేసే ఆప్షన్ కూడా ఉంది కదా, యూ చోజ్ రెబల్. అట్లా ఏం లేదు, వీఆర్ యంగ్ దట్ టైం, హై స్కూల్ కాలేజ్ అంటే ఇప్పుడంత ఆలోచన ఎందుకుంటుంది. ఓకే, లైఫ్లో మీరు అన్నట్టు
అందరు గ్రో త్రూ అవుతారు ఇలాంటి మీరు చెప్పిన యాంగ్స్ట్ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉంటారు. దే ఎక్స్పీరియన్స్ దట్ యాంగ్స్ట్ యాజ్ యూ సెడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం మేకర్స్, డైరెక్టర్స్, మీరు చూసిన కోణంలో కొన్ని లైఫ్ ఆస్పెక్ట్స్ని వాళ్ళు చూడలేదా? చూసినా దాన్ని టేకప్ చేసుకొని దాన్ని ఒక మూవీలా మనం ప్రొలాంగ్ చేసి చూపించవచ్చు అన్నది మిస్ అయిందా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? I don't know, because someone said there are only 5 stories or 4 stories in the world. So it's all point of view now, right? For example, if you ask me what is the story in Arjun Reddy అంటే ఏముంది, కాలేజ్లో ఒక అబ్బాయి అమ్మాయి కలిసారు, విడిపోయారు, మళ్ళీ కలిసారు. How you see it makes it entirely. Even animal కూడా, a kid wants to spend time with his father. చిన్నప్పటి నుంచి ఫాదర్కి సన్నికి సరిగ్గా కుదరట్లేదు ఎప్పుడు. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఎస్ట్రేంజ్డ్ వాల్ బిట్వీన్ దెమ్. అండ్ ఏముంది కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయింది కదా అంటే అయిపోయింది, అది కుదరలేదు. సో హౌ ఐ సీ ఇట్ వెన్ దెర్ ఇస్ ఎ ఎస్ట్రేంజ్నెస్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్, అండ్ ఎక్స్ట్రీమ్లీ వన్ గై కెన్ గో టు వాట్ ఎక్స్టెంట్, అంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఎంత ఎక్స్టెంట్ వెళ్ళగలుగుతాడు అనేది ఉంటే ఎలా ఉంటుంది అని కథ ఆలోచించినప్పుడు, స్టోరీగా చెప్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు, దెన్ ఐ థాట్ స్టార్టెడ్ రైటింగ్ దిస్. ఆ పాయింట్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఉంటే ఎలా ఉంటుంది అన్న పాయింట్ అంటే ఎక్కడ, ఏ టైంలో వచ్చింది ఆలోచన, ఏ సిచ్యువేషన్ చూసినప్పుడు? ఫాదర్ సన్ స్టోరీస్ ఏం వచ్చినాయి అసలు మామూలుగా చాలా తక్కువ కదా. ఫాదర్ అలాంటివి ఉన్నాయి కానీ మీరు డీల్ చేసినట్లుగా లేవు కదా. మామూలుగా మేజర్గా ఇష్యూస్, ఫాదర్ సన్ ఇష్యూస్ మీద సినిమా ఏముంది? బొమ్మరిల్లా we cannot say it's ఒక ఇష్యూ అని చెప్పలేము. they are living in the same, బట్ ఫాదర్ సన్ స్టోరీ బొమ్మరిల్లు ప్రిడామినెంట్లీ ఫాదర్ అండ్ సన్ స్టోరీ కదా. సో అట్లా ఎందుకు అనిపించిందో తెలియదు, అనుకున్నా బాగుంటుంది అనిపించింది నాకు. ఫాదర్ అండ్ సన్ మీద స్టోరీ విచ్ విల్ బి అపీలింగ్ టు ఎవ్రీబడి, యూనివర్సల్ అపీల్ టు స్టోరీ. ఓకే, బట్ మీరు ఇప్పుడు ఇంత క్యాజువల్గా చెప్తున్నారు, ఎలా అనిపించిందో తెలియదని. బట్ అనుపమ చోప్రా గారి ఇంటర్వ్యూలో యూ టోల్డ్ దట్ ఈ లైన్ నేను అనుకున్నాను అండ్ ఐఎమ్ గోన్ షో దట్, అంటే వైలెన్స్ అనేది ఎలా ఉండబోతుందో చూపిస్తాను అని చెప్పారు కదా. అంటే వర్ యూ టాకింగ్ అబౌట్ దిస్ స్టోరీ ఓన్లీ? Yeah, this story only, because I always wanted to make this story. నేను అర్జున్ తర్వాత కూడా స్టార్ట్ చేసింది ఇదే, మళ్ళీ రీమేక్ వెళ్ళిపోయా. అండ్ దట్ వాజ్ వెరీ క్యాజువల్లీ చెప్పాను నేను. అది ఇంత పెద్ద స్టాండర్డ్ పాయింట్ అవుతుందని నేను అనుకోలేదు. అది కూడా నేను ఇంక అయిపోయింది, వెళ్తున్నా మైక్ తీస్తున్నప్పుడు అడిగిందాం, ఐ హోప్ నెక్స్ట్ ఫిల్మ్ విల్ బీ లైక్ ఇట్ విల్ బి ఆల్ స్మూత్ సేల్ అంటే, నో ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ అన్న, బికాస్ దట్ టైమ్ I was very irritated about how things were around during Kabir Singh. So that was the reason I just said. సో ఆడియన్స్ అందరూ అర్జున్ రెడ్డి తర్వాత ఫర్ ఎ పర్సన్ లైక్ సందీప్ రెడ్డి రీమేక్ అనేది అంత ఆప్ చేసుకోవడమో, అంత ఇంట్రెస్ట్ చూపించడమో అనుకున్నారు. బట్ వాట్ మేడ్ యూ డూ ద రీమేక్? There was a time actually, there's a time gap actually. Actually ఏం జరిగిందంటే, I narrated a line to Mahesh Babu garu. He liked it. So I want to sit and write. That will be, my understanding was, it will be next film after the current film what is in the shoot. Danto I got to know that he already signed another film. Then I thought like, idi అయిపోయి అది అయిపోయేసరికి there will be a lot of time gap. And Bombay nunchi I am getting continuously calls to do the remake. Okay. First it was pitched to Ranveer Singh. I want to do with Ranveer Singh. But finally he decided he will not do it and అనుకున్నారంట ఆయన, because it is too dark for him at that point of time. సో దాని తర్వాత ఈవెన్ నాకు కూడా ఏం చేస్తానులే అనిపించింది. రణ్వీర్ సింగ్ వద్దండి, నాకు అంత ఇంట్రెస్ట్ రాలా చేయడానికి. దెన్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలుగు ఫిల్మ్. గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేద్దామని నేను బాంబే పోయినా. యాక్చువల్ జరిగింది అది. సో ఇంకా వన్స్ యూ కమిటెడ్, ఇంకా దాని తర్వాత ఆ పెయిన్ వేరు ఉండేది చేసేటప్పుడు, బికాజ్ యూ ఆల్వేస్ కంపేర్ ఇట్ రైట్. అక్కడ ఎట్లా వస్తుంది, ఇక్కడ దట్స్ వెరీ పెయిన్ఫుల్ థింగ్ టు డూ రీమేక్. ఇట్స్ నాట్ ఈజీ. ఆఫ్టర్ ఆల్ ఇంత క్రియేట్ చేసిన తర్వాత బజ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ హెస్ క్రియేటెడ్, కల్ట్ ఫిలిం, ఆల్ దాట్. సో ఇన్ రీమేకింగ్ ఇట్ అగైన్ విత్ డిఫరెంట్ యాక్టర్, if it doesn't live up to your original, then I feel it's a big shame for a filmmaker. So there was always a constant check, and I was always I was on my toes for 14 months throughout the process of Kabir Singh. And నాకు తెలిసి ఈ 3 సినిమాలో I was more tensed అంటే నేను కబీర్ సింగ్కే ఉండే. హౌ దిస్, ఎందుకంటే
అన్ని లాంగ్వేజ్లో వాళ్ళు చూసేస్తారు అమెజాన్లో. చూడని వాళ్ళు ఎవరు లేరు అర్జున్ రెడ్డి, అందరు చూసారు. ఆల్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, డైరెక్టర్స్, ఎవ్రీబడి సో అర్జున్ రెడ్డి. చూడని వాళ్ళు లేరు. సో యూఆర్ రీమేకింగ్ ఇట్ అగైన్. సో ఐ డోంట్ నో హౌ దట్ ఎనర్జీ విల్ బీ టు ఫర్ ఈవెన్ ఫర్ ద ఆడియన్స్ టు వాచ్. బట్ ఇట్ వాస్ రిసీవ్డ్ వెరీ వెల్. ఎందుకంటే షాహిద్ది చూస్తే కూడా ట్రాక్లో రికార్డ్ ఏది కూడా 100 crores దాటిన ఫిల్మ్స్ లేవు. ఈజ్ హైయెస్ట్ వాజ్ 65. సో దే యూస్ టు సే లైక్ ఆ 55-65 తెలుగులోనే చేసింది ఇది అర్జున్ రెడ్డి. సో నాకు చాలామంది చెప్పారు, వై ఆర్ డూయింగ్, ఎందుకు చేస్తున్నావు నువ్వు షాహిద్ తోటి, నీకు రణ్వీర్ అట్లాంటి వాళ్ళు ఉంటే ఓకే బాక్స్ ఆఫీస్ అయినా మల్టిప్లై అవుతుంది, బట్ వై ఆర్ డూయింగ్ విత్ దిస్ గై. బట్ ఐ ఆల్వేస్ నాకు ఎప్పుడు షాహిద్ కపూర్ యాక్టింగ్ మంచిగా అనిపించేది. ఎప్పుడు చూసినా కూడా ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఆ ఉడతా పంజాబీ చూసినప్పుడు, దాని ముందు కూడా కమీని ఏమని చూసినప్పుడు ఆల్వేస్ వాంటెడ్ లైక్ యూనో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఈస్ అ గ్రేట్ యాక్టర్. సో ఇంకా పికప్ చేసిన తర్వాత ఇంకా దాన్ని లైట్గా డైల్యూటెడ్గా ట్రీట్ చేయలేము దాన్ని. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగర్ దెన్ ద ఫస్ట్ ఫిల్మ్. సో దట్ వాజ్ టఫ్ టు బీ విత్ దట్ త్రూ అవుట్. ఈవెన్ మ్యూజిక్ ఈజ్ న్యూ, ఆల్ సాంగ్స్ ఆర్ న్యూ, ఇట్స్ నాట్ ఈవెన్ ఓన్లీ వన్ ట్రాక్ ఇస్ ద సేమ్ ట్రాక్. Of course BGM is the same BGM. So అది డేంజరస్ అనిపించింది నాకు. ఆఫ్టర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు అనిపించింది ఇట్స్ అ డేంజరస్ డెసిషన్, వాలటైల్ ఏరియాలో ఎంటర్ అయినా అని. బట్ బయటకు వచ్చేసిన అది సక్సెస్ఫుల్ అయింది. ఐఎమ్ హ్యాపీ. బట్ ఇట్స్ టఫ్ టు డూ ఎ రీమేక్. ఐ డోంట్ థింక్ సో ఐ విల్ ఎవర్ డూ ఎ రీమేక్ అగైన్. యా.